in any given set of circumstances, in any given set of circumstances, comma, to choose one's own way. To choose one's own way. Quotation mark end చేయండి. Quotation తో స్టార్ట్ అవుతుంది. Again I will read. Everything can be taken from a man, but one thing, colon, the last of the human freedoms, hyphen, freedoms తర్వాత hyphen అంటే స్మాల్ గీత, hyphen, to choose one's attitude in any given set of circumstances, comma, to choose one's own way. సో ఇది తప్పితే మీరు ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఇదంతా మనం చెప్పుకుంటున్నది దేనికోసం ఒక్కసారి ఆలోచించండి. మన మైండ్ ఈజ్ మోర్ పవర్ఫుల్. అవర్ మైండ్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. అవర్ మైండ్ హ్యాస్, మనము కాంటెంప్లేట్ చేయగలము. ఏంటి? మనము పరిస్థితులకు ప్రతిస్పందించే తీరుని మనం ఇష్టం వచ్చినట్లుగా మనము చేసుకోవచ్చు. మీకు సంతోషంగా ఉండాలి అని అంటే కారణాలు ఏముండాలి అని ఒక్కసారి ఇప్పుడు ఆలోచించండి. వెంటనే నేను చెప్పిన వెంటనే మనం నిజంగా సంతోషంగా ఉండాలి అని అంటే మనకేం కావాలి? What is needed from the nature, from the universe, from others, from our parents, from our children? మనం సంతోషంగా ఉండాలి అని అంటే మనం ఏంటంటే వేరే వ్యక్తుల మీద, సందర్భాల మీద, లేకపోతే సంఘటనల మీద మన సంతోషాన్ని డిపెండ్ చేయిస్తాం. అంటే అంటే ఎలా చెప్పాలి అని అంటే, మా అమ్మ ఉందనుకోండి, మా అమ్మ, ఇదిగో మా అబ్బాయి ఐఏఎస్ అయితే బాగుండు, అప్పుడు సంతోషంగా ఉంటాను అనేసి అంటుంది. ఐఏఎస్ అయిపోయాను, మా అబ్బాయికి ఐఏఎస్ అయిపోయాడు, ఆంధ్రప్రదేశ్ క్యాడర్ వస్తే బాగుండు, అప్పుడు సంతోషంగా ఉంటాను అనేసి అనుకుంటుంది. మా అబ్బాయికి పెళ్లి అయితే బాగుండు అని అనుకుంటది. మా అబ్బాయికి పిల్లలు పుడితే బాగుండు అనేసి సంతోషాన్ని వాయిదా వేసుకుంటా ఉంటది. మా అబ్బాయికి నేను అప్పుడు ఇంకా దేవుడా నేను ఇంకేం అడగను అని అనుకుంటది. పిల్లలు పుట్టేసిన తర్వాత మా అబ్బాయికి మగ పిల్లలు పుడితే బాగుండు అనేసి అనుకుంటది. సో ఇక దిస్ ఈజ్ నెవర్ ఎండింగ్ థింగ్. మనం కూడా అంటే మా అమ్మ యొక్క ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అని అంటే, మనం అందరం కూడా మన సంతోషంగా ఉండే విషయాన్ని మనము వేరే వేరే సంఘటనల మీద, సందర్భాల మీద, మనుషుల మీద, లేకపోతే ఇలా ఉంటే బాగుండు అనేసి మనము బయట బాహ్యమైన పరిస్థితుల మీద, అఫ్ కోర్స్ మెనీ ఆఫ్ దెమ్ వీ కెనాట్ కంట్రోల్. మనం కంట్రోల్ చెయ్యలేని విషయాల మీద పెట్టేసి కొన్ని కంట్రోల్ చేయొచ్చు అనుకోండి, కొన్ని కంట్రోల్ చేయలేము. అంటే కొన్ని కంట్రోల్ చేయలేము అని అంటే, ఈరోజు బాగా ఎండగా ఉంటే బాగుండు అనేసి వర్షాకాలంలో కోరుకోవడం, వర్షాకాలంలో ఈ రోజు బాగా చలిగా ఉంటే బాగుండు, లేకపోతే ఎండాకాలంలో బాగా చలిగా ఉంటే బాగుండు. అంటే మనము ఇలాంటివన్నీ మన సంతోష సంతోషించవలసిన సందర్భాలన్నింటినీ వాయిదా వేసేస్తూ ఉంటాం. కానీ సంతోషం అనేది, అంటే నేను ఇది ఊరికే చెప్తున్నా మనకి అలవాటు అవ్వాలనేసి, సింపుల్ గా చెప్తే మనకి మెయిన్ విషయాన్ని పట్టుకుంటారు అనేసి. నాకు ఎంత పెద్ద బంగ్లా ఉంటే బాగుండు, అప్పుడు సంతోషంగా ఉంటాను. నాకు సొంత ఇల్లు అయితే బాగుండు, అప్పుడు సంతోషంగా ఉంటాను. నాకు ఇన్ని డబ్బులు వస్తే బాగుండు, అప్పుడు సంతోషంగా ఉంటాను అనేసి మనం డబ్బుల మీద, సందర్భాల మీదో, మనుషుల మీద, మనుషుల ప్రవర్తన మీదో, లేకపోతే వేరే వాళ్ళు మనల్ని పలకరించే దాని మీదో పెట్టేసి మన సంతోషాన్ని మరచిపోతున్నాం. మన యాటిట్యూడ్ అనేది ఎక్కడో లేదు, మనం థింక్ చేసే విషయంలో ఉంటుంది. మనం ఎలా ఆలోచిస్తామో దాని మీద ఉంటుంది.
మనకి ఇవన్నీ మనం ఒక్కొక్కటిగా మనము చెప్పాలనుకుంటున్న ఫైనల్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, మనము గ్రాటిట్యూడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనము విక్టర్ ఫ్రాంకల్ దగ్గరకు వచ్చి తన కథని తెలుసుకుని మనిషి యొక్క యాటిట్యూడ్ ని ఎవరు చూస్ చేసుకోవాల్సిన యాటిట్యూడ్ ని ఎవరు ఆపలేరు అన్నట్లు, కొంతమందిని చూడండి, చాలా చాలా డబ్బులు ఉంటాయి, చాలా చాలా ఆనందించడానికి కారణాలు ఉంటాయి, కానీ ఎప్పుడు ఎప్పుడు అల్ప సంతోషంగానే ఉంటారు. అసలు వాళ్ళకి ఎప్పుడు నెగిటివ్ యాటిట్యూడ్ గల మనుషులు ప్రతి వాళ్ళల్లో నెగిటివ్ నే ఎదుగుతారు. అంటే చుట్టుపక్కల పని చేయడానికి 10 మంది ఉన్నా సరే, నాకు వీడు అన్నం పెట్టలేదు, లేకపోతే వీడు పలకరించలేదు, ఆవిడ నన్ను సరిగ్గా చూసుకోలేదు అని కంప్లైంట్స్ ఉంటానే ఉంటాయి. మనకి తినడానికి బహుశా మంచిగా తిండి ఉంది, ఆ కట్టుకోవడానికి బట్ట ఉన్నది, వాడుకోవడానికి డబ్బులు ఉన్నాయి, దేవుడు కావాల్సిన అన్ని సుఖాలు ఇచ్చాడు, కానీ మనశ్శాంతిని మనిషి సరిగ్గా పొందలేదు. ఎందుకు అని అంటే మైండ్ తోటి సరిగ్గా ఆలోచించడం లేదు. చూసింగ్ వన్స్ యాటిట్యూడ్ యాటిట్యూడ్ ని సరిగ్గా చూస్ చేసుకోలేదు. వాళ్ళకి ప్రతి విషయం మీద కంప్లైంట్స్ వస్తానే ఉంటాయి. ఎవరైనా సరే వాళ్ళని, ఇదిగో నా దగ్గర నుంచి వీళ్ళు ఏమైనా లాగేసుకోవడానికి వస్తున్నారేమో, నన్ను సరిగ్గా గౌరవించడం లేదేమో, నన్ను సరిగ్గా పలకరించడం లేదేమో అనే ఒక ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, నన్ను అందరూ ఇబ్బంది పెట్టడానికి ఉన్నారేమో అన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తే మనిషి ప్రశాంతంగా ఎలా జీవించగలడు? నేను మీకు అందరికీ ఎందుకు చెప్తున్నాను అంటే, మనలో ఎవరైనా మన సంతోషాన్ని వేరే వాళ్ళ మీద పెట్టేస్తున్నారేమో ఒక్కసారి ఆలోచించుకోండి. మన సంతోషం అనేది మన దగ్గర ఉంది, వేరే ఎవరి దగ్గర లేదు. ఇట్ ఈస్ విత్ అస్, ఇట్ ఈస్ ఇన్ అవర్ యాటిట్యూడ్. It is how you choose to respond to certain things that is happening in life. రోజు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉండాలి, కాలచక్రం ముందుకు వెళ్తూనే ఉండాలి, కాలానుగుణంగా మార్పులు వస్తా ఉంటాయి. ఇదిగో మా అబ్బాయి నన్ను అంతకు ముందు బాగా చూసుకునేవాడు, ఇప్పుడు సరిగ్గా చూసుకోవట్లేదు. మీ ఆలోచన అలా ఉన్నప్పుడు మీకు ఎప్పుడు తప్పులు కనిపిస్తానే ఉంటాయి. మా అమ్మాయి నాతో మంచిగా మాట్లాడేది, ఇప్పుడు నేనంటే చిటపటలాడుతూ ఉంది. మనము అలా ఆలోచిస్తాం కాబట్టి మనం ఏమనుకుంటున్నాము, గ్రాటిట్యూడ్ అనగానే అట్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్, మీరు ఏది ఆలోచిస్తారో అది మీకు జరగబోతోంది. సో మనము చూజ్ చేసుకోవలసిన యాటిట్యూడ్ ఏంటి అని అంటే పాజిటివ్గా ఉండాలి అని అనుకోవడం. ఎవ్రీథింగ్ కెన్ బి రిప్డ్ ఆఫ్ ఎక్సెప్టింగ్ వన్. ఏంటి అది అంటే టు చూజ్ వన్స్ యాటిట్యూడ్ ఇన్ ఎనీ గివెన్ సెట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. విక్టర్ ఫ్రాంకిల్ కథ గుర్తుకు రావాలి మనకి. పక్కన వాళ్ళని హింసిస్తా ఉన్నారు, నువ్వు కొరడాలతో కొడుతూ ఉన్నారు. మన హింస అనగానే మనకి ఏదో ఒకటి, ఏ రకంగా హింసిస్తారు, గ్యాస్ ఛాంబర్స్ అలాంటివి మనకి తెలియదు కాబట్టి, ఎలక్ట్రిక్ షాక్స్ మనకి తెలియదు కాబట్టి, కొరడా అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. కొరడాతో హింసిస్తున్నా సరే పక్కన ఎవరు, తను మాత్రం తన ఎయిమ్ గురించి, తను చేయాల్సిన పని గురించి, లక్ష్యం గురించి ఏమనుకున్నాడు అని అంటే, నేను ఇటువంటి వీళ్ళు చేస్తున్న బాధలకి నా శరీరానికి నొప్పెడుతుందేమో గాని నా మనసుకి కాదు, నా తనువుకి బహుశా నాకు బాధ కలిగి ఉండొచ్చేమో గాని నా మనసుకి కాదు. ఎంత ఎంత బాగా ఆలోచించుంటే తను ఈ మాట చెప్పుంటాడు, నేను చూస్ చేసుకున్నాను. పక్కన వాళ్ళు ఇదిగో రేపొద్దున ఇదిగో నేను ఎంతగా అయినా సరే మోటివేట్ చేస్తానే ఉన్నాను, కానీ కొంతమంది ఇదిగో మనకి ఫ్రీడమ్ రాదు,
మనము ఉన్న ఈ 10 రోజులు ఏంటి అక్కడ ఆ, వీళ్ళు పని చేసినందుకు గాను ఈ కూలీలుగా పని బాగా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు బాగా పని చేసినందుకు గాను వాళ్ళకి డబ్బులు లేకపోతే సిగరెట్స్ లేకపోతే మందు రూపంలో వాళ్ళు ప్రిజన్ ఇన్మేట్స్ కి జైలు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అన్నమాట. సో ఈ సిగరెట్లు ఆ, ఇచ్చినవి వీళ్ళు దాచుకుని 5-6 సిగరెట్లు దాచుకుని వెనక్కి ఇస్తే వాళ్ళు ఇంకో కప్పు సూప్ వెనక్కి ఇచ్చేవాళ్ళు, తినడానికి తిండి ఇచ్చేవాళ్ళు. చాలా మంది ఏం చేసేవాళ్ళు అంటే ఈ సిగరెట్లు ఆ, తీసుకొని ఇంకా ఇంకా ఇప్పటిదాకా ఎందుకు జీవించి ఉన్నాం, చచ్చిపోయేది ఎట్లాగో చచ్చిపోతాం కదా, చచ్చిపోతూ హాయిగా చచ్చిపోదాము, ఈ తాత్కాలికమైన సుఖాన్ని మనము తీసుకుని చచ్చిపోదాము అని అనుకుని వాళ్ళు సిగరెట్లు పీలుస్తూ డ్రగ్స్ ఎడిక్ట్ అవుతూ చాలా మంది ఇందాక శ్రీనిధి చెప్పింది చూసారా, నిన్న శ్రీనిధి చెప్పింది, చాలా మంది నిద్ర నుంచి లెగిసేవాళ్ళు కాదు, వాళ్ళకి ఆ షాక్ ఉండేది. కానీ ఎంత లాగా మంచి యాటిట్యూడ్ ఉంటే, ఎంత భయంకరమైన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే తను, నేను ఇంకా బయటికి వెళ్తాను, బయటికి వెళ్ళిన తర్వాత నేను నా రీసెర్చ్ ని చేసుకోవాలి, నాకున్న 4 ఎయిమ్స్ ని కంప్లీట్ చేయాలి అనేసి విక్టర్ ఫ్రాంకిల్ అనుకుంటాడు. సో నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే, ట్రై టు హ్యావ్ దిస్ సెట్ ఆఫ్ యాటిట్యూడ్. మనకి చుట్టూ మనుషులు ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా, సందర్భాలు ఎలాంటివి వచ్చినా, మనకి డబ్బు ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, మనము సంతోషంగా ఉండాలి అని మీరు భీష్మించుకుని కూర్చుంటే మిమ్మల్ని బాధ పెట్టే సందర్భాలు సంఘటనలు జరగనే జరగవు. మీకు ఎన్ని ఉన్నా నాకేదో లోటు ఉంది అనేసి మీరు ఆలోచిస్తూ కూర్చుంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనకి అన్ని అశుభాలే జరుగుతాయి. అర్థమవుతుంది కదండి? ఆర్ యు ఆల్ ఏబుల్ టు ఫాలో దిస్? ఎస్. యా, ఎవరన్నా మాట్లాడతారా ఇప్పుడు? ఐ విల్ జస్ట్ స్టాప్ ఫర్ ఎ మూమెంట్ అండ్ అండ్ దెన్ వి విల్ టాక్. ఎవరైనా మాట్లాడతారా? ఎనీబడి టు రెస్పాండ్ ఆన్ దిస్? పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి సార్, అంతే. థింకింగ్ అదర్స్ థింకింగ్ లో మన ఇన్వాల్వ్మెంట్ ఉండదు కాబట్టి వీ షుడ్ నాట్ ఫీల్ దేర్ వర్డ్స్. వాళ్ళు రియాక్షన్స్ కు మనకు రెస్పాండ్ కాకూడదు. రైట్. వాళ్ళు ఏమనుకుంటారో, మనము చాలా మంది ఏమనుకుంటాం పక్కన వాళ్ళ గురించి, చాలా మందిని నేను చూశాను. చాలా మందిని ఆ వాళ్ళు వాళ్ళ కోసం కాకుండా పక్క వాళ్ళ కోసం జీవితాన్ని వెల్లదీస్తూ ఉంటారు. అవునా కాదా? పక్క వాళ్ళ కోసం, పక్క వాళ్ళ మెప్పు కోసం వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ కోసం జీవించాలి. నేను ఈ టైం కల్లా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ లో బ్రతుకుతున్నాం. అవతల మనం సరిగ్గా జీవించడం లేదు, పక్క వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కోసం బ్రతుకుతున్నాము. చాలా మంది అదే చేస్తున్నాం. చాలా మందిని ఏం చేస్తున్నాము అని అంటే, నేను ఈ టైం కల్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు నన్ను మంచి వాళ్ళు అనుకోవాలి, నన్ను వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అనుకోవాలి, నేను కరెక్ట్ అయిన మనిషిని అనుకోవాలి అని అనుకుని అవతల వాళ్ళ మెప్పు కోసం జీవిస్తున్నాం తప్పితే, మనం సరిగ్గా అవతల వాళ్ళ మెప్పు కోసం బ్రతుకుతున్నాం తప్పితే మనం సరిగ్గా జీవించడం లేదు. జీవించడము అని అంటే మనకిష్టమైనదేది, మనం సంతోషించేదేది, మన హ్యాపీనెస్ వచ్చేదేది, మన లైఫ్ కి పర్పస్ ఏది, ఇలాంటివన్నీ మర్చిపోయాం. ఎప్పటికప్పుడు అవతల వాళ్ళు నన్నేమనుకుంటారు, నేను అవతల వాళ్ళు అనుకునే స్థాయిలో ఉండాలి. అవతల వాళ్ళు మీరు తాడు ఎత్తు ఎదిగితే తాడి చెట్టు దాటి వాటి తలని
ఆ ఆ, తలని కొట్టేవాడి ఎత్తులో ఆలోచిస్తూ ఉంటారు. మీరు అవతల వాళ్ళని ఎప్పుడూ సాటిస్ఫై చేయలేరు. అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే విషయం మీద మీకు ఎప్పుడూ కంట్రోల్ లేదు. అలాంటప్పుడు మనకిష్టం వచ్చినట్లు మనం మన జీవితాన్ని ఎందుకు జీవించకూడదు? మనకేం కావాలో మనం ముందు డిఫైన్ చేయాల. నేను ఫంక్షన్కి వెళ్ళాలి, చాలా తొందరగా వెళ్తే ఇదిగో ఇతను చాలా కరెక్ట్ మనిషి, కరెక్ట్ టైంకి వచ్చేస్తారు అని అనుకుంటాం. ఒక ఫంక్షన్కి వెళ్తే నేను అందరికంటే లేట్ గా తింటే అవతల వ్యక్తి నన్ను చాలా మంచిగా అనుకుంటాడు, నేను చాలా ఇంపార్టెంట్ అని అనుకోవాలి అని అనుకుని మనము మన ఆరోగ్యాన్ని చెరుపు చేసుకుంటూ ఉంటాం. అవతల వాళ్ళు ఎప్పుడూ కరెక్ట్ కాదు. మనం ఆలోచించే ఆలోచన తీరే కరెక్ట్ గా ఉండాలి. మీరు ప్రపంచంలో ఎంతమందిని సాటిస్ఫై చేస్తారు? మీరు ఎవ్వరిని, మీ సొంత భార్యని భర్తని కూడా సాటిస్ఫై చేయలేరు. నెవర్, నెవర్ ఎవర్. మీరు మీకు మాత్రం మనం స్టార్టింగ్ లో అనుకున్నాం, మనకు ఒక ధర్మబద్ధంగా ఉండాలి. మనము ధర్మబద్ధంగా ఉన్నప్పుడు మన పర్పస్ ఏంటో మనకి తెలిసినప్పుడు మన హ్యాపీనెస్ ఆటోమేటిక్ గా మన దగ్గరకు వచ్చి చేరుతుంది. వాళ్ళు నన్ను మంచిగా అనుకోవాలి, నేను వాళ్ళ పట్ల బాగుండాలి అని ప్రతి మంది అనుకుంటారు అని అనుకుంటే, నేను ఒక్క క్వశ్చన్ అడుగుతా, మీరు ఎంతమంది గురించి ఆలోచిస్తున్నారు రోజు మొత్తం? సో దీని గురించి మనము ఒక్కసారి నేను చెప్తుంది అర్థమవుతుందా అండి? ఆర్ యు ఆల్ ఫాలోయింగ్ దిస్? ఎస్. సో నెవర్ థింక్ అబౌట్ అదర్స్. మనము అవతల వ్యక్తుల గురించి ఆలోచించొద్దు అని కాదు చెప్పేది. వాళ్ళు ఏమనుకుంటారో మనకు సంబంధం లేదు. మనకి ఒక ఒక పద్ధతి, మన పద్ధతి ఏంటి అని అంటే, మనము మన పర్పస్ ఏంటో డిఫైన్ చేసినప్పుడు, మన లైఫ్ యొక్క పర్పస్, నా లైఫ్ పర్పస్ ఏంటి డిఫైన్ చేసిన తర్వాత, మా లైఫ్ పర్పస్ ఏంటి డిఫైన్ చేసిన తర్వాత మనం ఒక మార్గాన్ని ఎంచుకోవాలి. ధర్మబద్ధమైన మార్గం, ఏం చేసినా నేను రైటే చేస్తాను అనేసి. అలాంటప్పుడు మీరు ఎవరికి సంజాయిషి చెప్పుకోని అవసరం లేదు. మీరు సంజాయిషి చెప్పుకోనప్పుడు మీరు వేరే వాళ్ళ కోసము బ్రతుకుతున్నట్లు కాదు, మీరు మీకోసం జీవిస్తున్నట్లు. మీరు మీకోసం ఎప్పుడైతే జీవిస్తారో మీకు లైఫ్ పర్పస్ 100% మీరు పర్పస్ఫుల్ గా జీవిస్తున్నట్లు. మన లైఫ్ కి పర్పస్ లేదు అని అనుకోండి, ఎప్పుడు మధ్యలో దేవుడు మీ ఆయువుని తీసేసుకున్నా మీకు అసలు కంగారు ఉండనే ఉండకూడదు. లైఫ్ పర్పసే లేనప్పుడు, అంటే ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది. మీరు ఏదైనా పర్పస్ లేకుండా కొంటారా అండి? టీవీని కొంటారు, ఏసీని కొంటారు, రిమోట్ని కొంటారు, ఫోన్ కొంటారు, బుక్ను కొంటారు. మీరు ఏదైనా పర్పస్ కోసమే చేస్తారు. పర్పస్ లేకపోతే దేవుడు కూడా మీకు పర్పస్ అయిపోయింది, లేకపోతే మీ పర్పస్ మీరు ఫుల్ఫిల్ చేయట్లేదు అనేసి దేవుడు తీసుకెళ్లిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు డిఫైన్ యువర్ పర్పస్. మనం ఎందుకు పుట్టాము, మన లైఫ్ కి పర్పస్ ఏంటి అనేది డిఫైన్ చేసుకోవాలి. అది చాలా పెద్దగా ఉండవలసిన అవసరం లేదు. పెద్దగా అంటే, పెద్ద పర్పస్ అని అంటే, ఇదిగో నేను ఈ భూమిని రక్షించాలి, వరాహమూర్తి లాగా నేను ఆ భూమండలాన్ని నా కొమ్ముల మీద పెట్టుకోవాలి, ఇలాంటివి ఏం అవసరం లా. లేకపోతే నేను అందరికంటే చాలా పెద్దగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వాలి, ఇలా ఏం అవసరం లా. మీ జీవితానికి మీరెందుకు పుట్టారో మనకంటూ ఒక పర్పస్ తెలిస్తే అప్పుడు దానిలో ఆనందాన్ని వెతుక్కోవచ్చు అనేసి నా ఉద్దేశం. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్పస్ ఉంటుంది. మనం ఆనందాన్ని వెతుక్కోలేకపోతున్నారు. ఈరోజు అందరము బ్రతికేస్తున్నాం. మనకి చప్పచప్పగా ఉండి ఇదిగో ఏదన్నా సినిమాకి వెళ్తుంటే దానిని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నాం. మనం ఏదన్నా తిండి తింటే దాన్ని పూర్తిగా అనుభవించలేకపోతున్నాం.
మనకి ఏదైనా ఆస్తిని సంపాదిస్తే దానిలో పూర్తిగా 100% ఇన్వాల్వ్ కాలేకపోతున్నాం. ఎందుకు అని అంటే మనకి మన పర్పస్ ఏంటో తెలియదు. బయట వాళ్ళు బాగా మూవీస్ ఎంజాయ్ చేస్తారు, సాంగ్స్ ఎంజాయ్ చేస్తారు, హాస్యాన్ని ఎంజాయ్ చేస్తారు, కాబట్టి మనం కూడా అది ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుని భ్రమపడుతున్నాం. కొంచెం ఇది రెవల్యూషనరీ లాగా ఉండొచ్చు, కానీ యాక్చువల్లీ మీ పర్పస్ ఏంటో మీరు తెలుసుకున్న తర్వాత మీరు మిగతా వాళ్ళు ఎంజాయ్ చేసేది మీరు ఎంజాయ్ చేయొద్దు అని నా ఉద్దేశం కాదు. వాటితోటి మనం నిజంగా ఎంజాయ్ చేస్తున్నామా లేదా అనే దానిని మనము ఆలోచించాలి. పొద్దున్నే మనం పూజ చేస్తాము. మనం ఎందుకు పూజ చేయాలి? పర్పస్ తెలుస్తుందా మనకి? పర్పస్ తెలియనప్పుడు ఇదిగో పక్కన మా 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 నాన్నమ్మ పూజ చేసింది, మా అమ్మమ్మ పూజ చేసింది, మా అమ్మ పూజ చేసింది, అందుకని నేను పూజ చేయాలి. ఇది పర్పస్ కాదు. వాళ్ళు ఎందుకు పూజ చేశారు అంటే పూజ చెయ్యొద్దు అని నేను అనట్లా. నేను పూజ అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, పొద్దున్నే లేచి చేసేది కాబట్టి. ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది. మన లైఫ్ కి అంటూ కూడా ఒక పర్పస్ ఉండాలి. మన లైఫ్ పర్పస్ ఏంటి అది తెలుసుకోవాలి. ఈ పర్పస్ లేని వాళ్ళు ఈ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ లోకి వెళ్ళిన తర్వాత స్ట్రాంగ్ అయినా సరే, చాలా బలవంతులైనా సరే, ఇనిషియల్ గా మనం ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు అని అంటే ఈ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ లో స్ట్రాంగ్ మెన్ వీక్ మెన్ అనేసి, లేకపోతే స్ట్రాంగ్ ఉమెన్ వీక్ ఉమెన్ అని ఆ, రెండుగా విభజించారు. వీక్ వాళ్ళు ఎలాగూ పనికిరారు. నీ నీ ఇక్కడ సెలక్షన్ ఎలా జరిగిందో చూడండి. వీక్ అంటే బాడీలీ వీక్ అయిన వాళ్ళని ముందు తీసేశారు. బాడీలీ వీక్ అయిన వాళ్ళని గ్యాస్ ఛాంబర్స్ లోకి పంపించారు. గ్యాస్ ఛాంబర్స్ అని అంటే ఒక గది లాంటిది ఉంటుంది, దానిలో పాయిజనస్ గ్యాస్, ఊపిరాడకుండా పాయిజనస్ గ్యాస్ పంపించి వాళ్ళని చంపించేశారు. తర్వాత బాడీలీ వీక్ మాత్రమే కాదు, మెంటల్లీ వీక్ అయిన వాళ్ళని కూడా తర్వాత చంపేశారు. మెంటల్లీ వీక్, మీరు బాడీగా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, శరీర సౌష్ఠవం బాగా ఉంది, కండలు ఉన్నాయి, కానీ మీరు మైండ్ తోటి, మీ మైండ్ కనుక వీక్ అయితే మీరు దేనికి పనికిరారు. మైండ్ తోటి వీక్ గా ఉండకూడదు, మైండ్ తోటి కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. అఫ్ కోర్స్ వాళ్ళకి అది అన్ఫార్చునేట్ అనుకోండి, కానీ మనకి ఎలాగో జరిగిపోయింది కదా, దాని నుంచి మనం పాఠం నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో చెప్తున్నా. మనకి వివేకానందుడు అంటాడు, ఐ వాంట్ ఇండియన్ యూత్ టు బి ఫిజికల్లీ స్ట్రాంగ్, ఇమోషనల్లీ ఫిజికల్లీ ఫిట్, ఇమోషనల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ బ్యాలెన్స్డ్ అండ్ స్పిరిచువల్లీ కనెక్టెడ్. ఇట్లాంటి వాళ్ళు కావాలి. స్ట్రాంగ్ గా, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండడమే కాదు, మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండాలి, ఇమోషనల్లీ బ్యాలెన్స్డ్ గా ఉండాలి, అండ్ స్పిరిచువల్లీ కనెక్టెడ్ గా ఉండాలి. అలా ఉంటే మన లైఫ్ సార్థకమైనట్లే. అలా ఉండగలిగితే మన జీవితం నిజంగా 100% మనం జీవిస్తున్నట్లే, బ్రతుకుతున్నట్లు కాదు, అంతకు మించి. మనం ఏ పని చేసినా మరి ఒక్కసారి ఈ హోప్ అనేది గుర్తుపెట్టుకోండి. మనము హోప్ అనే దగ్గర స్టార్ట్ చేసాం. హోప్ అని అంటే మనకి దానిలో నిజంగా హ్యాపీనెస్ ఉందా? హ్యాపీనెస్ ఉందా లేదా? ఆప్టిమిస్టిక్, మనం ఆలోచించే ఆలోచన తీరు ఆప్టిమిస్టిక్ గా ఉందా? నేను ఇప్పుడు ఆప్టిమిస్టిక్ అంటే బంగారం తీయడం లాంటిది, ప్రతి వ్యక్తిలో మంచిని వెతకడం లాంటిది. మనము ఒక వ్యక్తి తారసపడితే అతనిలోని దుర్గుణాలని లెక్క పెడుతున్నామా, లేకపోతే సద్గుణాలను ఎన్నుకుంటున్నామా? అవతల వ్యక్తి మనం ఎటువంటి వాడైనా సరే అసలు మనం ఎన్నడానికి
మనకు అర్హత లేదు. ఒకవేళ ఎన్నుకోవాలి అని అంటే అతనిలోని లేకపోతే ఆవిడిలోని సద్గుణాలని మాత్రమే ఎన్నుకోవాలి. ఆప్టిమిస్టిక్ గా ఉండాలి ప్రతి వ్యక్తి గురించి, ప్రతి సందర్భాన్ని గురించి కూడా. తర్వాత పర్పస్, హెచ్ఓపి, పర్పస్. మనకంటూ మనం ఏ పని చేసినా, మనం ఈ రోజు నిద్ర లేసి ఈ పని చేస్తున్నాం, పొద్దున్నే 5:30 క్లాస్కి వస్తున్నాం, దీనికి ఒక పర్పస్ ఉండాలి. తర్వాత మనము ఏదో ఒక పని చేయబోతున్నాం, కొత్త పనో లేకపోతే పాత పనో లేకపోతే చేసిన పని, దాని ప్రతి పని వెనకాల పర్పస్ ఉండాలి మనకి. అది ఫైనల్ గా ఈ హెచ్ఓ రెండు, హెచ్ అంటే మన హ్యాపీనెస్ ని ఇంక్రీజ్ చేసేది అయి ఉండాలి ఈ పర్పస్. ఓ అంటే ఆప్టిమిజం ని చూపించేది అయి ఉండాలి. హ్యాపీనెస్ ని ఇంక్రీజ్ చేసేది, ఆప్టిమిజం ని పెంచేది మన పర్పస్ అయి ఉండాలి. ఒకవేళ ఇప్పటి వరకు లేకపోతే మన పర్పస్, మన జీవితానికి అర్థం అంటూ ఏంటో ఎదుక్కుతాం. దీని గురించి బాధపడవలసిన అవసరమే లేదు, అయ్యో లేదేంటి అనేసి. బహుశా మనం అందరము ఇప్పుడు కనెక్టెడ్ కాబట్టి ఇప్పుడైనా మనము మనకంటూ ఒక జీవితాశయం, జీవిత ధ్యేయం, ఇది మన పర్పస్ అని పెట్టుకోవడానికి మనకంటూ అవకాశం వచ్చింది. ఇప్పటి వరకు లేకపోతే పర్వాలేదు, ఇప్పటి నుంచి అయినా మనకంటూ ఇది జీవితాశయం, నాకంటూ నా ఉనికికి రీజన్ ఇది అని మనము చెప్పుకునేలాగా ఉండగలగాలి పర్పస్. సో ఏ పని చేసినా దానిలో నీరసంగా నిస్సత్తువగా ఉండకూడదు. నాకు ఆ, వివేకానందుడు, శ్రీ శ్రీ గనక చెప్పిన మాటలు Your voice is breaking, sir. చూసుకోవాలి. ఏం యువకున్నా కావాలి, We lost you, sir. ఎంత ఉండే ఎనర్జీ ఏం పని చేసినా దానికి ఎవరైనా చెప్తారండి? వినిపిస్తుందా అండి? వినిపిస్తుందా? Break in, sir, మీ voice. ఓ సార్ ఓ, ఎక్కడ అండి? ఎక్కడ? ఇప్పుడు చెప్పిన ఫ్యూ లాస్ట్ 2-3 పాయింట్స్ సార్. స్వామి వివేకానంద గురించి చెప్పారు సార్, అక్కడ నుంచి లాస్ట్ టైం. ఇప్పుడు వినిపిస్తుందా అండి? ఇప్పుడు ఫైన్ సార్. ఎక్కడ ఎక్కడ ఆగాం? ఎక్కడ ఆగాం? స్వామి వివేకానందుడు గురించి చెప్పారు, అక్కడ ఆగింది సార్. మీరు ఏ పని చేసినా నీరసంగా నిస్సత్తుగా ఉండకూడదు, అక్కడ వినిపించింది సార్, ఆ తర్వాత వినిపించలేదు. నేను ఒకసారి నెట్వర్క్ మళ్ళీ ఇంకొకసారి మారుస్తాను. లెట్ మీ జస్ట్ ప్లీజ్ బేర్ విత్ మీ. మై ఇంటర్నెట్
సారీ, నేను మ్, దీనిలో రాలేకపోయాను. ఆమె ఆడిబుల్ నా వినిపిస్తుంది కదండి? ఎస్ సార్, వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. యా, నేను ఫోన్ లో కనెక్ట్ అయ్యాను. యా, నౌ ఈ రోజు క్లాస్ అర్థమైందా అండి? సార్ ఎవరైనా అర్థమైంది ఏమైనా మాట్లాడాలా? చెప్పండి. సార్, అర్థమైంది. నాకు చిన్న డౌట్ ఉంది సార్. చెప్పండి అండి. సార్, ఇప్పుడు మనం మెడిటేషన్ చేసినప్పుడు కానీ లేకపోతే మనం ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు మనం ఏది వద్దనుకుంటామో అదే మన మైండ్లోకి ఎక్కువ టైమ్స్ రిపీట్ అయ్యి వస్తూ ఉంటుంది. అంటే చాలా మంది సజెషన్ కూడా చేస్తారు, మీరు ఏది వద్దనుకుంటారో అదే ఎక్కువ టైమ్స్ మీకు వస్తుంది అని. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఎలా బిహేవ్ చేయాలి సార్? చెప్తా వచ్చి. See, ఇది మెడిటేషన్ అనేది ఆ, మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు, లేకపోతే ఎన్ని ఎన్ని రోజులు చేస్తే అలా వస్తుంది? ఇప్పటిదాకా ఎన్నిసార్లు చేశారు? సార్ అంటే మీరు చెప్పేది ఏంటంటే ఎవరి గురించి కూడా నెగిటివ్ గా ఆలోచించొద్దు. అవును, సో యాజ్ పర్ లా ఆఫ్ అట్రాక్షన్ అదే మనకి రిపీట్ అవుతూ ఉంటది. ఆ, అదే అట్రాక్ట్ చేసుకుంటాము అని చెప్పారు మీరు. అవును, ఇప్పుడు నేను వేరే వాళ్ళ గురించి నేను నెగిటివ్ గా ఆలోచించొద్దు అని నేను అనుకుంటాను, కానీ అవును, అదే వాళ్ళే మన మైండ్ లోకి మనం వద్దనుకున్న ఎక్కువ టైమ్స్ వస్తూ ఉంటారు. అవును, వాళ్ళ గురించి నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. రైట్. సో దాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేయాలి? సో మెడిటేషన్ గురించి కొంచెం డీప్ గా అర్థం చేసుకోవాలి. నాకు అర్థమైనంత వరకు నేను చెప్తాను. మెడిటేషన్ అని అంటే ఏంటి అని అంటే, యూ విల్ జస్ట్ సీ, యూ షల్ నాట్ జడ్జ్. అంటే మనం ఒక మూడవ వ్యక్తిలాగా, ఎలా అయితే నిన్న మొన్న చెప్పాను, ఇద్దరు కొట్టుకుంటున్నారు, మనము దానిలో ఒక పార్ట్, లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళము కాకూడదు. మెడిటేషన్ అని అంటే మన మన మనస్సుని పక్కకి తీసుకువెళ్ళి ఏం జరుగుతుందో జస్ట్ గమనించాలి, జస్ట్ గమనిస్తూ ఉండాలి. మౌనిక చెప్తుంది, దాన్ని డీటెయిల్డ్ గా ఇంకా చెప్తుంది. నేనేమంటానంటే, మనకి ఇనీషియల్ గా అలానే వస్తుంది. మనము మన ఆలోచన తీరుని చూస్తూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి. దట్స్ ఇట్. మెల్లిమెల్లిగా మనము మనకి చెప్పుకుంటా ఉండాలి. సబ్ కాన్షియస్ మైండ్ లో గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనము మంచి అయిన మార్గాన్ని, ధర్మ మార్గాన్ని మాత్రమే పట్టుకోవాలి అని చెప్తా ఉండాలి. మే స్లోలీ 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 ఈ ఆ, మీరు మెడిటేషన్ లో వెంటనే ఇనీషియల్ గా మనకి అద్భుతాలు జరిగిపోవు, వెంటనే రిజల్ట్స్ రావు. మనం ఎలా అయితే జిమ్కి వెళ్ళిన కొద్ది రోజుల్లోనే మార్పు ఎలా అయితే చూడము, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ నీడ్స్ టు బి ఎక్సర్సైజ్డ్. సో మౌనిక చెప్తుందట రిగార్డింగ్ మెడిటేషన్. సార్, జీరో థాట్స్ ఉండాలి కదా సార్ మెడిటేషన్ అంటే? అవునండి, జీరో థాట్స్ ఉన్నప్పుడు, మైండ్ ఎంప్టీ ఉన్నప్పుడే కాస్మిక్ ఎనర్జీ విల్ బి అబ్జర్వ్డ్ రైట్. టు ద బాడీ. కాబట్టి మన థాట్స్ రాకుండా ఉండాలంటే మన బ్రీతింగ్ ని స్లో చేసుకొని దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మన ఆలోచనలు అనేది తగ్గిపోతాయండి. ఫస్ట్ జీరో థాట్ వచ్చేటట్టు చూడాలి. ఊకే దాన్నే కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఇంకా ఎక్కువ అవుతుంటుంది. రైట్, రైట్. మనం ఇది ఒక చాలా పెద్ద సబ్జెక్ట్, మనము మాట్లాడదాం దాని గురించి కూడా. టైం లేదు కానీ ఉన్న వాటిలో కొంచెం ట్రై టు డూ దిస్. శ్రీధర్ గారు అడిగింది దీన్ని. అవునండి, అవును. ఓకే, మామూలుగా మెడిటేషన్ స్టార్ట్ చేసి ఎన్నాళ్ళు అయిందండి? మేడం, నేను మెడిటేషన్ ఇదివరకు చేసేవాడిని, ఇప్పుడు చేయట్లేదు. ఓకే.
అంటే ఓకే సార్ చెప్పిన డౌట్ ఒక పాయింట్ మీదే నాకు డౌట్ వచ్చింది మేడం. ఓకే అంటే సార్ ఏం చెప్పారంటే నెగిటివ్ మ్, థాట్స్ వద్దు. ఆ, ఎవరిపైన ఎవరిపైన కూడా ఏ విధమైన నెగిటివ్ థాట్స్ ఉండొద్దు అని చెప్పారు. ఓకే కానీ మనం అనుకుంటాము కానీ ఆ, స- మనం ఎప్పుడైనా ఫ్రీగా ఉండేటప్పుడు కానీ ఇట్లా ఊరికే మనం ఎంత మైండ్ గురించి మ్, కొంచెం మనం ఆల్రెడీ చెప్పుకున్న టాపిక్ మైండ్ ది మామూలుగా బై నేచర్ నెగిటివ్ అండి. ఓకే, అవును మైండ్ బై నేచర్ నెగిటివ్ గా ఉంటది. అంటే సహజంగా, అంటే మనం ఇప్పుడు ఏమీ నేర్పించకుండా వదిలేసాం అనుకోండి, మైండ్ న్యాచురల్ గా ఆలోచించేది చెడే. ఓకే, మనని మాయలోకి తీసుకెళ్లేది మైండే. మనం ఉంటుంది ఎక్కువగా మైండ్ వశంలోనే, కాబట్టి నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తాయి మనకి. ఓకే, మనం ఏం చేయాలి? ఎప్పుడు ఇదంతా జరుగుతుందంటే మైండ్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నంత వరకు నెగిటివ్ థాట్స్ ఎక్కువ మీ లైఫ్ లో ఇంపాక్ట్ చూపిస్తాయి. ఎప్పుడైతే మీరు మైండ్ ని కంట్రోల్ చేయటం మొదలు పెడతారో, అంటే ఇది కాన్షియస్ గా చేసుకోవాల్సిన పని, అంటే పనిమాల ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకుంటూ మీరు చేయాల్సి వస్తుంది. ఏంటి? నెగిటివ్ థాట్ రాగానే వెంటనే మీకు మీరు చెప్పుకోండి, ఇప్పుడు నేను ఆలోచించాల్సింది ఇది కాదు, ఎందుకంటే దీని మూలాన నేనే పతనం అయిపోతాను. ఎప్పటికప్పుడు రిపీట్ చేసుకోండి దాన్ని. ఆలోచన వచ్చిన ప్రతిసారి పట్టుకోగలగటం అనేది చాలా గొప్ప విషయం. అందరూ చేయలేరు డెఫినెట్ గా, బట్ మెడిటేషన్ చేసినప్పుడు హెల్ప్ అవుద్ది. ఎందుకంటే అంత లెంతీ స్ట్రీము, అంటే ఎన్ని రోజుకి ఇలాగ వేలల్లో లక్షల్లో వచ్చే ఆలోచనల స్ట్రీమ్ ని కంట్రోల్ చేస్తుంది మైండ్ మనం మెడిటేట్ చేసినప్పుడు. మెడిటేట్ చేసేటప్పుడు జనరల్ గా ఏం చేస్తాము? కళ్ళు మూసుకుంటాము. రకరకాల మెడిటేషన్స్ ఉంటాయి. మరి మీరు ఏది చేసేవాళ్ళో నాకు తెలియదు కాబట్టి, ఇప్పుడు మంత్రం మీదో లేదా దేని మీద జపం చేస్తే జనరల్ గా ఫోకస్ దాని మీద ఎక్కువసేపు ఉంటది. ఏమీ లేకుండా జస్ట్ మైండ్ఫుల్ మెడిటేషన్ లాంటివి చేసినప్పుడు బాడీ మీద అవేర్నెస్ తీసుకెళ్ళమంటారు. అంటే వంటి మీద ఉన్న మన బాడీ పార్ట్స్ అన్నిటి మీదకి మన అవేర్నెస్ ని పంపిస్తాం. అంటే పై నుంచి కిందకో, కింద నుంచి పైకో అన్నిటిని అబ్జర్వ్ చేయమంటారు. అక్కడ ఏం జరుగుతుందో చూడమంటారు. లేదా శ్వాస పైన ధ్యాస చెప్తారు. సో మన బ్రీదింగ్ లోపలికి వెళ్ళటం రావటం, అంటే ఏదర్ ముక్కు దగ్గర కానీ, లేదంటే కడుపు దగ్గర కానీ, లేదా ఛాతి దగ్గర కానీ శ్వాస ఎలా వెళ్తుందో చూడమంటారు. అంటే ఆ మూమెంట్ కానీ, లేదంటే ఆ వెచ్చదనం, గాలి బయటకు వెళ్ళేటప్పుడు వేడిగా ఉంటుంది, లోపలికి వెళ్ళేప్పుడు చల్లగా ఉంటుంది. ఇవన్నీ రకరకాల పద్ధతులు. కానీ అన్ని కూడా ఏంటంటే ఆలోచనల మీద కాకుండా ధ్యాసని మనం మన శరీరం పైన కానీ, మన శ్వాస పైన కానీ, మంత్రం పైన కానీ పెట్టేలాగా చేస్తారు. సో దట్ ఈ పద్ధతి ఏదో ఒక పద్ధతిలో వెళ్ళటం వలన మనము కాసేపు మైండ్ ని కామ్ డౌన్ చేసాం ఇండైరెక్ట్ గా, కదా. సో డైరెక్ట్ గా మైండ్ ని నువ్వు చెప్పకు, నాకు నెగిటివ్ గా ఆలోచన ఇస్తున్నావు, వద్దు మాట అన్ని చెప్పలేం కదా. సో మెడిటేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే అన్నమాట. లేదా ఏ పని చేస్తుంటే ఆ పని పైనే ధ్యాస పెట్టడం ఇంకొక ఈజియెస్ట్ వే. ఎప్పటికప్పుడు ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? ఆలోచనలు ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నా కూడా ఆలోచిస్తూ చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా చేసే పనులు ఉంటాయి కదా, అంటే రోజు చేసుకునే పనులు. మనము వాటిని ఇలా గమనిస్తూ జాగ్రత్తగా చేయక్కర్లా. కొత్త పనులు చేసాం అనుకోండి, జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ధ్యాస కొంచెం మళ్ళీందంటే అక్కడ ఏదైనా పొరపాటు జరుగుద్ది. కానీ రోజువారీ పనుల్లో ఏమవుద్ది? ఆటోమేటిక్ గా చేయగలుగుతాం. మనం అప్పుడు చేసేది ఏంటంటే ఆలోచిస్తూ ఉంటాం ఏదో ఒకటి. ఆలోచిస్తా కూడా చేసేయచ్చు కదా, ఏం పర్వాలేదు కదా. తప్పు చెయ్యం జనరల్ గా. రోజు ఇంటికి రాత్రి పడుకునేప్పుడు గడపెట్టుకోవటం చేసేయగలం కదా. పెట్టామా లేదా గుర్తు అవసరం లేదు. జాగ్రత్తగా వెళ్ళి నేను గడపెట్టాను నేను గుర్తు తెచ్చుకోకర్లా. సో ఇలా ఆటోమేటిక్ పైలట్ లోకి వెళ్ళిపోతాయి చాలా పనులు మనవి. ఆ రోజువారీ చేసే డైలీ రొటీన్స్ అన్నమాట. అలా వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా మనం ఆలోచనలు ఈజీగా వస్తాయి మనకి. కానీ కొత్త పనులు చేసినప్పుడు, కొత్త ఊర్లో వెళ్ళినప్పుడు, కొత్తవి ఏదైనా న్యూగా ఇస్తున్నారు, మీరు మీకోసం ఇచ్చుకుంటున్నారు, లేదంటే కొత్త ప్రొఫెసర్ వచ్చారు, లేదంటే ఇంటికి కొత్త వాళ్ళు వచ్చారు, అప్పుడు అబ్జర్వ్ చేయండి, మనం ఫోకస్ ఎక్కువ ఉంటది వాళ్ళ మీద. అంటే మనం వేరే వేరే ఆలోచనలు ఉండవు, అక్కడ ఏం జరుగుతుందో దాని మీద ధ్యాస పెడతాం కదా. సో అప్పుడు మరి ఉండవు, ఇన్ని ఆలోచనలు ఉండవు, ఇంత స్ట్రీమ్ ఉండదు, ఇంత ఫాస్ట్ గా ఉండదు స్ట్రీమ్. సో ఈ స్ట్రీమ్ ని కట్ అవటం అనేది అలవాటు చేసుకోవడానికి మెయిన్ మెడిటేషన్ చెప్పేది. ఇంకా లోతుగా అంటే స్పిరిచువల్ గా బాగా ఎదగాలనుకుంటే అది నెక్స్ట్ లెవెల్, అంటే బియాండ్ మైండ్ జీరో వెళ్ళిపోయి జీరో స్టేట్ లో ఉన్నప్పుడు స్పిరిచువల్ గా చాలా గ్రోత్ ఎదుగుతారు.
సో బేసిక్ లెవెల్లో మైండ్ ని కామ్ డౌన్ చేయాలంటే ఈజియెస్ట్ వే ఇది ఎవరంటే పవర్ ఆఫ్ నవ్ రాసిన ఆయన ఇకార్ట్ టోలీ అని ఆయన అనమాట. ఆయన ఎలా చెప్తారంటే ఆయన సైకాలజిస్ట్. ఆయన చెప్పింది బాగుంటది చాలా. అంటే ముందు అది నమ్మాలి. ఫస్ట్ ఏంటంటే ఆయన ఎలా చెప్తారు, మైండ్ ని మూడో మనిషిగా, అదే రెండో మనిషిగా చూడండి. ఇప్పుడు మీరు ఒకళ్ళు కదా, మీరు మీరు కాకుండా విడిగా వేరే మనిషిగా చూడండి దాన్ని. ఓకే, తను వేరు మీరు వేరు, మైండ్ వేరు మీరు వేరు. మైండ్ ఉద్యోగం ఏంటి? ఆలోచనలు ఇవ్వటం, అన్నిటి గురించి తన అభిప్రాయం చెప్తా ఉంటది. ఎవరైనా సరే మీకు ఇష్టం, మీకు తెలిసిన వాళ్ళు మీకు తెలియని వాళ్ళు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి చెప్తా ఉంటుంది మీకు. మీ పని ఏం చేయాలంటే మీరు ఒక అబ్జర్వర్ గా మారి అది చెప్తున్న వాటిని గమనించాలి. అది చెప్పిన ప్రతిదాన్ని పట్టించుకోవద్దు. అంటే ఆలోచనే మీరుగా మారిపోద్దు. ఆలోచనని జస్ట్ గమనించాలి. మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటారు కదా మెడిటేషన్ కి, ఈసారి ప్రయత్నించి చూడండి. మెడిటేట్ చేసేటప్పుడు ఆలోచనని జస్ట్ కేవలం గమనించడం మాత్రమే పెట్టుకోవాలి. కళ్ళు మూసుకొని కూర్చున్నారు, ఇంటెన్షన్ ఇదే సెట్ చేసుకోండి. వచ్చే ప్రతి ఆలోచనని ఓన్లీ మీరు చూస్తున్నారు అంతే బయట నుంచి. నేను దాన్ని స్టార్టింగ్ ఇనీషియల్ గా నేను చేసేటప్పుడు ఎలా చేసేదాన్ని అంటే, గ్రౌండ్ ఫ్లోర్ లో ఏదో జరుగుతుంది, నేనేమో థర్డ్ ఫ్లోర్ నుంచి ఫోర్త్ ఫ్లోర్ నుంచి చూస్తున్నా దాన్ని. సో నాకు అది ఈజీగా అనిపించేది. అలా చూడండి. సో మీరు కాదు అది కదా, అప్పుడు థర్డ్ ఫ్లోర్ నుంచి ఫోర్త్ ఫ్లోర్ నుంచి పై నుంచి వస్తున్నా నేను, అది నేను కాదు కదా. సో నేను దానిలో దూరం. సో అలానే చూడండి, వచ్చిన ప్రతి ఆలోచన జస్ట్ వస్తుంది కాబట్టి, అది కూడా మీరేం ఇన్వైట్ చేయొద్దు నాకు ఇప్పుడు ఏ ఆలోచన రావాలంటే అని కూడా ఏమనుకోవద్దు. వస్తున్న ప్రతి ఆలోచన జస్ట్ అబ్జర్వ్ చేయండి కాసేపు దాన్ని గమనించండి. అంటే మీరు కళ్ళతో మీరు చూస్తున్నారు అంటే మీరు గమనిస్తున్నారు, వచ్చే ఆలోచన అని తెలియగానే కామ్ డౌన్ అయిపోద్ది. అంటే మిమ్మల్ని ఇంకా ఎక్కువ రెచ్చగొట్టలేదు, మిమ్మల్ని ఆలోచనలోకి లాగేసుకోవట్లేదు. ఎందుకంటే మీరు చూస్తున్నారు కానీ మీరు అదే నేనని నమ్మట్లేదు కదా మీరు. ఇన్వాల్వ్. సో నెమ్మదిగా అది సబ్సైడ్ అయిపోతుంది. అంటే అది అది కామ్ డౌన్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకో ఆలోచన వస్తుంది, ఏదన్నా వస్తుంది చూడండి. ఏ ఆలోచన లేనప్పుడు మీ మామూలుగా మీ ఫోకస్ మీ శ్వాస పైన, మీరు ఎలా ఏ పద్ధతి ఫాలో అవుతున్నారో మీ శ్వాస పైన, మీ బాడీ పార్ట్స్ మీద ఎలా పెడుతున్నారో దాని మీద పెట్టుకోండి. ఏది లేకుండా ఆలోచన వస్తుంది అన్నప్పుడు జస్ట్ ఆలోచన చూడండి అంతే. చూడండి, వెళ్ళొద్దు. చెప్తున్న అన్నిటిని మీరు అనుకుని మీరు ఆవేశం పెంచుకోవద్దు, లేదంటే ఏది కూడా ఎటువంటి ఎమోషన్ ని పెట్టద్దు, జస్ట్ చూస్తున్నారు. దీనికి ఇంకా ఈజీగా ఎగ్జాంపుల్ ఏదంటే ఆకాశం ఉంది కదా, ఆకాశం మామూలుగా బ్లూ స్కై ఉంటది. ఆకాశంలో ఏది లేనప్పుడు ఎంత ప్లెయిన్ గా ఉంటది, కానీ దానిలోకి మబ్బులు వస్తా ఉంటాయి. కానీ మబ్బులు వచ్చి ఉండిపోతున్నాయా వెళ్ళిపోతున్నాయా కదా. మబ్బులు కొంతకాలమే ఉంటాయి, కొంతసేపే ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోతా ఉంటాయి. కానీ ఆకాశం ఎప్పుడు స్టేబుల్ గా అలానే ఉంటది కదా, ఏమి మూమెంట్ లేకుండా అలానే ఉంటది బ్లూ స్కై అనేది. ఆకాశంలో ఎప్పుడు ఏం మార్పు రాలేదు. ఏదన్నా మార్పు వచ్చిందంటే మబ్బులు వచ్చి వెళ్ళిపోతా ఉన్నాయి అడ్డం వచ్చి. ఆలోచనలు కూడా అలానే ట్రీట్ చేయండి. వచ్చే ప్రతి ఆలోచన మబ్బు లాంటిది. కానీ మీరు సహజంగా మీ స్థితి ఏదంటే ఈ ఆకాశం లాగా అనమాట, బ్లూ స్కై. సో వచ్చే ప్రతి ఆలోచన మబ్బుగా ట్రీట్ చేయండి, జస్ట్ దాన్ని చూడండి, అది తప్పుకుంటా ఉంటది. అలా కొన్నాళ్ళకి చేయగా ఈ ప్రాక్టీస్ ని, అంటే ఓన్లీ అబ్జర్వేషన్ పెడుతున్నారు, మీరు ఫీలింగ్ పెట్టట్లేదు కాబట్టి, ఎమోషన్ ని పెట్టట్లేదు కాబట్టి కొన్నాళ్ళకి స్ట్రీమ్ కట్ అయిపోద్ది. ఎందుకంటే మీరు చూస్తున్నారు, చూసినప్పుడు మైండ్ కి శక్తి ఉండదు, తను వెంటనే జాగ్రత్త పడిపోతుంది, ఇంకో ఆలోచన ఇవ్వటానికి ఆలోచిస్తుంది. లేదా ఇప్పుడు తను పెట్టిన ఆలోచనని మీరు దూరట్లేదు, ఎమోషన్ పెట్టట్లేదు కాబట్టి దాని శక్తి పోతుంది అనమాట, పవర్ పోతుంది. ఎప్పుడైనా అంతే, ఏదైనా మనం పట్టించుకున్నప్పుడే దానిలోకి మన ఎనర్జీని ప్రవేశిస్తున్నాం అని అర్థం. మాట అయినా ఆలోచన అయినా, మనం మాట్లాడారు, ఎదుటి వాళ్ళు మాట్లాడారండి, దానికి ఎప్పుడు శక్తి పెరుగుద్ది? మనం పట్టించుకున్నప్పుడు. వాళ్ళు ఏం మాట్లాడినా మనం పట్టించుకోకపోతే దానికి ఎనర్జీ ఇవ్వనట్టే కదా. సో మన తలలో వచ్చేవి కూడా అలానే ట్రీట్ చేయాలి. తలలో ప్రతి ఆలోచనని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ అబ్జర్వ్ చేస్తాము. దానిలో నిజంగా మామూలుగా అంటే మెడిటేషన్ కాకుండా మామూలుగా ఉన్నప్పుడు నా డే టు డే లైఫ్ లో ఆలోచనలు వస్తున్నాయి కదా, మీరు అన్నారు కదా, ఇప్పుడు మెడిటేషన్ నుంచి బయటకు వచ్చేద్దాం. నార్మల్ గా మీరు ఏదో పనులు చేసుకుంటున్నారు, నార్మల్ గా ఉన్నారు, మీకు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, ఒక మనిషి మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాడు, మీ మైండ్ అదే పదే పదే గుర్తు చేస్తుంది. మీరు ఒకటే అనుకోండి, రెండు విధాలు తీసుకోండి. పోనీ ఇదిగో ఏదో ఒక దారి మీకు పని చేయాలి, అది అంతే. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పని చేస్తుంది కదా. ఇదిగో ఈ వచ్చిన ఆలోచన, అతని మీద నాకు వస్తున్న కోపం, నేను అతని మీద చూపించాలి అని అనిపిస్తున్న కోపం, ఇదంతా కూడా నన్నే నాశనం చేస్తుంది. మండే బొగ్గు గుర్తుపెట్టుకోండి.
కాబట్టి అతని పట్ల అలాంటి భావాలని నేను ఎంకరేజ్ చేయను అని మీరు అనుకుని కాన్షియస్ గా చూస్ చేసుకుని కాసేపు ధ్యాసని మీరు వేరే వాటి మీద ఇన్వాల్వ్ చేయండి. ఎందుకంటే మీరు ఇది కాన్షియస్ గా చూస్ చేసుకొని చేయాలి. మీకు తెలియకుండా నొప్పి తగ్గిపోవటం జరగదు. మీకు తెలియకుండా నయం అయిపోవటం జరగదు. మీరు తెలిసి ఇదే కష్టమైన పని, అన్నిటికంటే కష్టమైంది అని అనుకునేది, మళ్ళీ అది కూడా సులువైంది అని కూడా అనేది ఒకటే, ఏంటంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం, మనకు వచ్చే ఆలోచనల్ని మనం కంట్రోల్ చేయటం. ఇది జయిస్తే ఏదైనా జయించవచ్చు. అందుకే కదా ప్రపంచం మొత్తంలో ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం అని అంటారు, మహాభారతం. తలలో జరిగేది ఆ యుద్ధం అంతా తలలోనే. తలలో మనతో మనం ఎప్పుడు పోరాడుతూ ఉంటాం, ఎటువైపు ఎంచుకోవాలి, ఏది చూస్ చేసుకోవాలి. ఈ యుద్ధంలో గెలిస్తే ఏ యుద్ధంలో అయినా గెలవగలం. సో కాన్షియస్ గా చూస్ చేసుకోండి. ఈ ఆలోచన నాకు వస్తే నేను ఖచ్చితంగా నష్టపోతా, కాబట్టి నేను ఇలా ఆలోచించను. ఆప్టమిస్టిక్ గా ఆలోచిస్తే, అంటే ఏది జరిగినా దానిలోంచి మంచినే తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు మంచి జరుగుద్ది. కాబట్టి నేను నాకు మంచి జరగని దేన్ని ఎంకరేజ్ చేయను అని అనుకుని తీసుకోండి. పక్కన మెడిటేషన్ కూడా చేయండి. మెడిటేషన్ ఎలాగంటే ఫస్ట్ 5 minutes, తర్వాత 10 minutes, తర్వాత 15 minutes పెంచుకుంటూ వెళ్ళండి. చేసినది 5 నిమిషాలైనా కూడా ఈ 5 నిమిషాలని చక్కగా కాపాడుకోండి. అంటే ఈ 5 minutes, ఫస్ట్ 5 minutes నేను ఎట్టి పరిస్థితుల్లో ఇంకా నాకు అప్పుడు ఏ ఇంపార్టెంట్ పని ఇప్పుడే నాకు చిన్న పని ఉంది ఇప్పుడే వచ్చేస్తా అని చెప్పి కూర్చొని మెడిటేషన్ చేయొద్దు పొరపాటును కూడా. ఎందుకంటే పదే పదే ఆ పనే గుర్తొస్తుంది. అందుకనే మొత్తం క్లియర్ చేసేసుకోవాలి. లేదా ఎయిదర్ మార్నింగ్ చేయండి, లేదంటే నైట్ టైం చేయండి, ఏం పర్వాలా. కానీ మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. మీ ఆలోచనలు కూడా అర్జెన్సీ ఉండకూడదు ఏమి. హాయిగా మిమ్మల్ని డిస్టర్బెన్స్ లేని చోట చూసుకోండి. ఇప్పుడు మీరు కనుక నేను ఇప్పుడు 10 నిమిషాలు వచ్చేస్తా అని వచ్చి కళ్ళు మూసుకున్నారంటే ఖచ్చితంగా అదే గుర్తురాదు. సో అసలు అలాంటివి ఏం పెట్టుకొని టైం చూస్ చేసుకోవాలి. మిమ్మల్ని డిస్టర్బ్ చేయని ప్లేస్ చూస్ చేసుకోవాలి. కళ్ళు మూసుకుని కూర్చున్నాక ప్రపంచం ఏమైపోయినా పర్వాలా, భూకంపం వచ్చినా పర్వాలా, నేను దానిలో పడిపోయినా పర్వాలా, కానీ నేను ప్రశాంతంగా మెడిటేట్ చేసుకుంటా అనుకుని చేసుకోండి. నిజంగా ఏం అవ్వద్దు. అవన్నీ మన మైండ్ చెప్పుద్ది. ఆ 5 నిమిషాలు మిమ్మల్ని ఎంత డిస్టర్బ్ చేస్తుంటే మీరు కళ్ళు తెరిచేదాకా మనశ్శాంతి ఉండదు మైండ్కి. మీరు ఇక్కడ గెలిచి చూపించండి. ఏ విధంగా అంటే అది ఏమన్నా చెప్పనేయండి, చూడండి. ఎంతలాగా చూడండి అంటే అబ్జర్వ్ చేసి చేసి కొన్నాళ్ళకి ఏమవుతుందంటే మనకు వస్తున్న ఆలోచనలకి మనకి నవ్వు రావటం మొదలవుతుంది. ఓకే, నా మైండ్ ఇప్పుడు వీళ్ళని ఇలా అంటుందా, ఓహో నన్ను ఇప్పుడు ఈ పని చేయమంటుందా అని పిచ్చి వాళ్ళలాగా మనం లాఫ్ ఎట్ అవర్ థాట్స్. మనకొచ్చే ఆలోచనలకి మనమే నవ్వుకుంటాం. అది ఎప్పుడు జరుగుద్ది? వెన్ యూ స్టార్ట్ అబ్జర్వింగ్. మీరు ప్రతి ఆలోచనని పట్టించుకుని దాని లోపలికి వెళ్ళిపోకుండా చూస్తున్నారు కాబట్టి. ఫస్ట్ హార్డ్ గా ఉంటది, ప్రాక్టీస్ చేయగా 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 ఇది సాధ్యమే అని తెలుస్తుంది. నెమ్మదిగా టైం పెంచుకుంటూ వెళ్ళొచ్చు. దాన్ని బట్టి మీకే తెలుస్తుంది మీకు పెంచాలా వద్దా. 5 minutes కొన్నాళ్ళు 10 నిమిషాలు చేస్తే కొన్నాళ్ళు పావు గంట చేయండి. అలాగే 5 నిమిషాలు 10 నిమిషాలు పెంచండి. ఒక్కొక్క రోజు సడన్ గా మీకు బాగా అనిపిస్తుంది, ఎక్కువసేపు చేయాలనిపిస్తుంది. అనిపించినప్పుడు నిజంగా ఆలోచన లేవు, కామ్గా కూర్చునే ఉన్నానని తెలిసినప్పుడు కాసేపు కూర్చోండి. ఒక్కొక్కసారి చేయగా చేయగా కాసేపు అనిపిస్తుంది, అరే అసలు నేను మెడిటేషన్ చేయట్లా, నేను మొత్తం ఆలోచిస్తూనే ఉన్నాను, మెడిటేషన్ చేస్తున్నానని అనుకున్నాను అనిపిస్తుంది. అప్పుడు బాధ వేస్తుంది, చాలా చిరాకు వచ్చేస్తుంది, నేను చేయను అనిపిస్తుంది. ఏం పర్వాలా, మళ్ళీ మిమ్మల్ని మీరు దగ్గర తెచ్చుకుని మళ్ళీ మళ్ళీ మీరు నమ్మకంతో మళ్ళీ కూర్చోండి. వదిలేయకుండా చేయగలిగితే చాలు మెడిటేషన్. ఆపకుండా, ఏదేమైనా పర్వాలేదు అక్కడ ఆపకుండా ప్రయత్నించడం. ఇంకొకటి ఇంటెన్షన్ పెట్టుకోండి. కొన్నాళ్ళకి నెమ్మదిగా దగ్గర పట్టుకుంటారు, ఏదో ఒక టైంలో దాన్ని పట్టుకున్నాక బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈలోపు మనం రిజల్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా మన ఎఫర్ట్ ని నమ్ముకుంటూ ముందుకెళ్దాం, నమ్మకంగా ముందుకెళ్ళండి. ఓకే ఓకే మేడం, గాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఫోకస్ ఎప్పుడు కూడా మంచి విషయాల పైన, ప్రాబ్లం పైన వద్దు, సొల్యూషన్ పైన పెట్టండి. సొల్యూషన్ ఇది కదా, ఏదైనా అంతే, ప్రాబ్లం ఏది వచ్చినా కూడా ఫోకస్ ఎప్పుడు సొల్యూషన్ పైన. అంటే ఫోకస్ ఎప్పుడు ఏం మార్పు కావాలో దానిపైన, ఏది ఇబ్బంది పెడుతుందో దాన్ని వదిలేద్దాం. ఏం మార్పు కావాలనుకుంటున్నామో, ఏంటో సొల్యూషన్, దాని మీద ఫోకస్ ని మళ్ళించండి. ఎందుకంటే మైండ్ కి న్యాచురల్ గా మన బ్రెయిన్ లో మన క్వశ్చన్ సరిగ్గా వేయాలి. ఇప్పుడు క్వశ్చన్ ఏం వేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అంటే మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం అడుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. సో క్వశ్చన్ మనది ఎప్పుడు కూడా ప్రాబ్లం పైన ఫోకస్, అంతా కూడా క్వశ్చన్ పైన వద్దు, ప్రాబ్లం పైన వద్దు, ఎప్పుడు కూడా సొల్యూషన్ మీద ఫోకస్డ్ గా ఉండాలి. ఉంటే ఆటోమేటిక్ గా మీరు
జనరేట్ అవుతుంది, మైండ్ లోనే జనరేట్ అవుతుంది. ఏం చేయాలో ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఎలా చేయాలో తెలుస్తూ ఉంటది ఎప్పుడు కూడా. సో సొల్యూషన్ ని సాల్వ్ చేసేలాగా ఓరియంటెడ్ గా ఉండాలి, కానీ క్వశ్చన్ మీద దిగులు పెట్టేసుకుని, ప్రాబ్లం మీద దిగులు పెట్టేసుకున్నట్టే సొల్యూషన్ దొరకదు. అప్పుడు ఏంటంటే నెగిటివ్ ఎమోషన్స్ లోకి వెళ్ళిపోతాం. ఓకే, థ్యాంక్ యూ. మంచి చెప్పిందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, బాగా థ్యాంక్ యూ చెప్పారు. శ్రీధర్ గారు, ఒక సజెషన్ అండి. ఇప్పుడు మీరు పరీక్ష ఫెయిల్ అవ్వకూడదు అనుకోకూడదు, పాస్ అవ్వాలి అని అనుకోవాలి. అలాగే ఏదైనా నెగిటివ్ వద్దు అనుకోకూడదు, పాజిటివ్ కావాలి అనుకుంటే అప్పుడు ఆ ఆలోచన పాజిటివ్ గా అవుతుంది. మీరు ఏమన్నారంటే నెగిటివ్ వద్దు అనుకుంటే అదే వస్తుంది అనుకుంటున్నారు కదా, అట్లా అనుకోవడమే. పాజిటివ్ కావాలి అనుకుంటే అప్పుడు పాజిటివ్ వస్తుంది. మీరు నెగిటివ్ వద్దంటే నెగిటివే వస్తుందండి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే అది. మీ స్టేట్మెంట్ ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి, ఎఫర్మేషన్ ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి. పాస్ అవుతాను, విజయం సాధిస్తాను, లేకపోతే వాళ్ళు పాజిటివ్ గా ఉన్నారు, పాజిటివ్ రావాలి అనుకుంటే పాజిటివ్ వస్తుంది. ఆలోచనలు కూడా పాజిటివ్ గా వస్తాయి. థ్యాంక్ ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ సజెషన్. థ్యాంక్ యూ. రైట్ అండి. రేపు మనం క్లాస్ ఉంది కదా, వస్తున్నారు కదా? ఎనీబడి yes. వాంట్? ఎస్ సార్, వస్తుంది. సో రేపు ఉంటే రేపు చూసి ఎల్లుండి ఫస్ట్ మరి వీల్ బ్రేక్ రేపు ఆలోచిద్దాం అయితే. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. లవ్ యూ.